సో తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి సిస్టమ్ తన పని తను చేసుకుంటుంది. కింద ఉన్నటువంటి ప్రైమరీగా ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఏమేమి చేశారన్నట్టు వాటికి ప్రైమరీ ఎంక్వైరీ అంతా అయిపోయింది. ప్రభాకర్ రావు దగ్గర నుంచి శ్రవణ్ రావుది ఇవాళ చూసారు. శ్రవణ్ రావుని తన డిఎస్పీ నుంచి సిఐగా ఆయనని డిమోట్ చేసింది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి తప్పు చేస్తున్నారు. దానికి ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి వాటికి పూర్తి బాధ్యత గత ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చీమ కూడా మీకు తెలియకుండా కుట్టేది కాదు 10 సంవత్సరాల్లో. కాబట్టి కేసీఆర్ యొక్క ఆజ్ఞ లేనిది ఎక్కడా కూడా ఎలాంటివి జరగలేదన్నది ముమ్మాటికి వాస్తవం. సో కింద ఉన్నటువంటి అందరు ఎంక్వైరీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా ఉన్నది హెడ్దే. సో హెడ్ది కేసీఆర్ కాబట్టి ఆయన పిలిచారు, ఎంక్వైరీ చేశారు. దానికి మీరు ఈ దేశానికి ఏదో ఈ రాష్ట్రానికి ఏదో గొప్ప చేసినట్టుగా, మీరు చేసిన పని చాలా బ్రహ్మాండమైనట్టుగా, రాజ్యాంగాన్ని గౌరవించలేనటువంటి నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో పని చేసినటువంటి వ్యక్తివి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ హరించడమే. సో మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసిన దానికి ఇవాళ ప్రభుత్వము పూర్తిగా మిమ్మల్ని ఎంక్వైరీ రూపంలో పిలిస్తే దానికి రకరకాలుగా మీరు మాట్లాడినటువంటి మాటలని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ మాత్రము ప్రజాప్రతినిధి అని మీరు అనిపించుకోవాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు కానీ, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే మాట్లాడేటువంటి భాషని, అధికారులను దూషించే విధానము, ఇవాళ ముఖ్యమంత్రి గారిని దూషించే విధానాన్ని మీరు పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఒక నిజంగానే వాస్తవానికి మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నేను కౌశిక్ రెడ్డి గారిని లేదంటే అలాగే మన జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీకు సోయి సొప్పు ఉన్నదా? మీరు వీధి రౌడీలా లేకపోతే ప్రజాప్రతినిధులు పనిచేసే వాళ్ళ చేసిన వాళ్ళ? మీరు ఒక గుండాలాగా రౌడీ ఏమంటారు రౌడీ వీధి కుక్కల్లాగా చెప్పాల్సిన పరిస్థితి. నిజంగానే ఒక ఎమ్మెల్యే అలా మాట్లాడి నాకు కూడా ఇష్టం ఉండదు. బట్ కానీ ఇప్పుడు గతం మీరు 10 సంవత్సరాలు అధికారంలో పనిచేసినారు, మరి అట్లా చెంచాలుగానే వాడుకున్నారా వాళ్ళని? చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ మీరు రెడ్ డైరీలో రాస్తాము, మరి పింక్ డైరీలో రాసుకుంటున్నాం అంటున్నారు. మరి అధికారులందరినీ కూడా మీరు అట్లానే వాడిరని అడుగుతున్నాము. సో సజ్జనార్ని మీరు మాట్లాడేటువంటి మాటలు అయి ఉండొచ్చు, అలాగే అధికారుల విషయం అయి ఉండొచ్చు. మీరు మాట్లాడే భాష విధానాన్ని మార్చుకోండి. ఎదుటివాడికి పొద్దున్న లేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి గారి భాష గురించి మాట్లాడుతున్నారు, మరి మీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష గురించి లేదా? సో ప్రభుత్వం ఎవరున్నా కూడా అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, టెక్నికల్గా వాళ్ళకు ఉన్నటువంటి వాటిని వాళ్ళు ఉపయోగించుకుంటారు. దానికి పదే పదే దూషణలు చేసి ఇష్టార్థంగా మాట్లాడడం అనేది సరైన కాదు. మీకు నిజంగానే కేసీఆర్ దేవుడు అయితే, మీ పిత అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఆయన దేశ ద్రోహం గురించి, రాష్ట్ర ద్రోహం గురించి మాట్లాడుతుంది సమాజము. ఇవాళ ఇంటి బిడ్డ మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పండి. ఇంత కదా జీవన్ రెడ్డి అక్క అని తిన్నావు కదా కవిత చుట్టూ. సో కవిత గారు అడుగుతున్నది, మరి బాపు ఇట్లా చేసిండని చెప్తున్నది, మరి అన్నగా చెప్పు సమాధానము. ఎందుకు అక్క అట్లా మాట్లాడుతున్నావు, బాపు ఏం చేయలేదని చెప్పు మరి మీ అక్కకు. అది లేదే. ఇవాళ తేరగా వచ్చినాడు ముఖ్యమంత్రి కాబట్టి అంటే రేవంత్ రెడ్డి గారిని, రేవంత్ కుటుంబాన్ని మాట్లాడడం అనేది పరిపాటిగా మాట్లాడింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసులుకోండి. ఇష్టారాజ్యంగా మాట్లాడితే డెఫినెట్గా సిస్టమ్ తన పని తను చేస్తుంది. జీవన్ రెడ్డి కూడా రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు. ఎందుకంటే ఆయన మాట్లాడినట్టు భాష సరైనది కాబట్టి ఈ డీజీపీ గారు ఇలాంటివి సుమోటగా తీసుకోవాలా, అరెస్ట్ చేయాలా, ఒళ్ళు దగ్గరగా పెట్టుకో. ఇప్పుడు అధికారులలో శ్రవణ్ రావు చేసిన తప్పుకు డిఎస్పీ నుంచి సిఐగా డిమోట్ అయినాడు. అట్లాగే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా ఇష్టమైనట్టుగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఇలాంటి శిక్షలు వేసినప్పుడు వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. మరి ఇదే సజ్జనార్ని మీరే మోసారు కదా, ఇదే సజ్జనార్ని మీరు మోస్తున్నారు కదా. ఈ సజ్జనారు ఏమంటారు, మన కమిషనర్గా పనిచేసినప్పుడు మీకు బాగానే నచ్చింది, తర్వాత ఆర్టిస్ట్లో పనిచేసినప్పుడు మీకు బాగానే నచ్చింది. అలాగే అదేంటి మన అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసు విషయంలో, అత్యాచారం జరిగిన విషయంలో, దిశ ఇన్సిడెంట్లో హీరోలాగా పొగిడినారు కదా. మరి ఆ రోజు తెలియదా సజ్జనార్ ఎలాంటి వాడు అనేది? సో కాబట్టి అధికారులు పవర్ ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పదవులకు ఆటంకం కలిగిస్తే, వాళ్ళకి విధులకు అడ్డొస్తే ఏముంటాయో శిక్షలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి లైన్లో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అధికార పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నంత వరకు నువ్వు చేసినంత కరెక్ట్ అయిపోయింది. ప్రతిపక్షంలోకి రాగానే ఇవాళ అధికార పార్టీలు చేస్తూ ఉంటే అయ్యో తూచిదంతా తప్పు మేము ఒప్పుకోమంటే అర్థం ఉన్నదా? తెలంగాణ ఇప్పుడు అందుకే అంటున్నా, జాతి పిత గురించి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పారు. త్యాగం చేసేటువంటి వాడు, త్యాగం చేసేవాడు, నిస్వార్థం లేనటువంటి వాడు, స్వప్రయోజనాలకి పని చేసుకున్నటువంటి వాడు ఇవాళ పితలు అవుతారు, మహాత్ములు అవుతారు. కానీ మీరేమన్నారు, దాదాపు 100 ఎకరాలు కబ్జాలు పెట్టినారు.
నీళ్ళను వదలలే, నిధులను వదలలే, నియామకాలు వదలలే, అన్నింటినీ దోచుకున్నారు. మీరు మహా ఏమంటారు జాతి పితలు అవుతామని మీరు మాట్లాడుకుంటే అది మరి ఏ పితలు అవుతారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం. వాళ్ళని వేలాడదీయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేటువంటి వాళ్ళని వేలాడదీస్తే చక్కగా అవుతారు. ఇవాళ ముఖ్యమంత్రి మిమ్మల్ని నిజంగానే కక్ష అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి అన్న ప్లీజ్ దండం పెడతా, ఈ దరిద్రులందరూ తీసుకెళ్లి ఆ చెంచకుడు జైల్లో పడతాడు వచ్చి చక్కగా అవుతారు. ఇప్పుడు 10 సంవత్సరాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఒక పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ఎంత ఇబ్బందికరంగా జైల్లో మీరు ఒక ఉగ్రవాదిలాగా చూసి చేసినటువంటి చర్యల పట్ల కూడా ఆయన ఎన్నడూ బాధపడ్డాడు తప్ప అధికారం వచ్చిన తర్వాత నా చేతిలో అధికారం ఉందని మీ పైన కఠినంగా వ్యవహరించి మీ పైన ఏమంటారు అక్రమంగా కేసులు బనాయించి చేయలే. నిజంగానే అట్లా చేసి ఉంటే ఈ పాటికి మీరు చెల్లపల్లి జైల్లో ఉండరు మొత్తం కుటుంబ సభ్యులంతా. గజ దొంగలంతా ఆడు ఉండేటోళ్ళు. ఈ గజ దొంగలకి ముఠా వివరించిన కేసీఆర్ కూడా అక్కడే ఉండేటోడు. రాక్షసానం ఉంది మీరు, జర్నలిస్టులను అరెస్ట్ చేసి రాక్షసానం ఉంది మీరు, అలా పిసిసి ప్రెసిడెంట్ గా ప్రతిపక్ష నాయకుడిగా అరెస్ట్ చేయించి రాక్షసానం ఉంది మీరు. ఇప్పటికీ కూడా ఇంకా అదే ఆనందం పొందుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంచి పనులు చేస్తే ఓర్వలేకపోతున్నారు. ఆయన భాష మాట్లాడితే భాష మీద వక్రీకరణే మీకు, ఆయన మంచి పని చేస్తే దానిపైన వక్రీకరణే, విదేశాలకు పోతే వక్రీకరణే, ఎడ్యుకేషన్ కోసం ఒక యూనివర్సిటీకి పోతే దాన్ని వక్రీకరణే. ఈ వక్రీకరణకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరో తెలుస్తలేదా ఇక్కడ? కాబట్టి ఓర్వలేనటువంటి మొహాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవాళ ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆరే కాబట్టి అందరికి తెలిసిపోయిన విషయమే. కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఒక తీర్పు మీకు ఇచ్చారు, అయినా మీరు దానిని సరి చేసుకునే ప్రయత్నం మీరు చేయట్లే. ఇంకా మేకపోతు గంభీరము దాచుకున్న డబ్బు చేతిలో ఉన్నది, దాని ద్వారా రకరకాల విన్యాసాలు రకరకాల సురభి నాటకాలు చేస్తున్నారు. డెఫినెట్గా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు సరే, ఇప్పుడు ఒక లీడర్ పోయినాడు, వాళ్ళ లీడర్ అనుకున్నప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు నిరసన తెలుపుతున్నారంటే ఓకే అర్థం ఉంది. కానీ ఒక ద్రోహికి ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టించి పూర్తిగా ప్రజల హక్కులను కాల రాసినటువంటి కేసీఆర్ గారికి పట్టం కట్టాల మళ్ళా తిరిగి అని, ఇది అక్రమైనటువంటి సక్రమైనటువంటి అరెస్ట్ కాదు, ఇది అక్రమైనటువంటి అరెస్ట్ అని రకరకాలుగా మీరు పేర్లు పెట్టుకొని ధర్నాలు దీక్షలు రాస్తారోకలు చేసి భారీ కాన్వాయ్లు తీసుకొస్తే మీరు పునీతులు అయిపోతారని అడుగుతున్నా మిమ్మల్ని. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సింది. డెఫినెట్గా కదా, తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఉన్నవాడికైనా లేనివాడికైనా ఒకటే ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నాను, కేసీఆర్ గారు కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ? నందినగర్. మరి ఆయనకు ఇప్పుడు పోలీసు వాళ్ళు నందినగర్లో నోటీస్ ఇవ్వకపోతే ఫామ్ హౌస్కి ఇస్తారా? నువ్వు ఇంకేడో యాత్రకు పోతావు, యాత్రలో పోయి నీకు ఇస్తారా? కాదు కదా. నువ్వు ఫామ్ హౌస్ అనేది అది టెంపరీ, నీకు పర్మనెంట్ కాదు కదా. నువ్వు వ్యవసాయ క్షేత్రానికి పోతూ వస్తూ ఉంటావు, కానీ నీ పర్మనెంట్ అడ్రస్గా నువ్వు ఇచ్చినటువంటి లొకాలిటీ అడ్రస్లో ఉన్నది నందినగరే. సో టెక్నికల్గా అఫీషియల్స్ టెక్నికల్గా ఏది వర్తిస్తుందో అదే చేస్తారు కదా. అంటే యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా పవర్ చేతిలో ఉన్నప్పుడు సమాజాన్ని పూర్తిగా దాచుకోవడానికి అన్ని వ్యవస్థలు నాశనం చేయొచ్చు, అప్పుడు మాత్రం బాగానే ఉన్నది. శిక్షకు వచ్చేసరికి 60 ఏళ్ళ ముసలోడు అయిందని అడుగుతున్నా. అప్పుడేం బుద్ధి ఏం దొబ్బిందా మీకు? చిప్పు దొబ్బిందా అప్పుడేమన్నా? కాదు కదా. సో తప్పు చేసినప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా కూడా శిక్షకు అర్హులే అవుతారు. మీరు తప్పు చేయకపోతే సచ్చీళ్ళు అయితే అసలు అలాంటి ర్యాలీలే చేయరు, అలాంటి దీక్షలు చేయరు, నిరసనలు చేయరు, బ్రహ్మాండంగా ఎంక్వైరీకి వెళ్తారు. ఎంక్వైరీలో నీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చేసి వస్తారు. మీరు అది చేయలేదు, తప్పు చేశారు కాబట్టి అది కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రకమైనటువంటి ప్రజల్లో ఎక్కడైతే దీనిపైన మీకు ఏమంటే ఒక సింపతి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు, కానీ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి మిమ్మల్ని లేదు. ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక 80 స్థానాలలో బెదిరించి అదిరించి యునానిమస్ చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ యునానిమస్ వెక్కలు ఒక 5 స్థానాలు మాత్రం యునానిమస్ చేసుకుంది. అంటే ఇది కాంగ్రెస్ డెమోక్రటిక్గా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. రెండో విషయం ఏంటంటే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 70కి పైగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకున్నారు. సో రేపు ఇది కూడా సేమ్ యాజిటీస్గా భారతీయ జనతా పార్టీ ఇవాళ లేక అరువుగా పక్క రాష్ట్రం లీడర్లను తెచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఇవాళ మా లీడర్ రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో బ్రహ్మాండంగా మంత్రులు ఎమ్మెల్యేలు కమిటీలు వేస్తున్నారు. బ్రహ్మాండంగా మొన్న బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎట్లయితే రిజల్ట్ తీసుకున్నామో అట్లాగే దీంట్లో కూడా మేము రిజల్ట్ తీసుకోబోతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.